Hello all, welcome back to my channel. Netflix latest mystery thriller I Will Find You నిజంగా బింజ్ వాచా లేక ట్విస్ట్ ఎక్కువై లాజిక్ ని మర్చిపోయిందా? ఈ రివ్యూలో అది కంప్లీట్గా చూద్దాం. హార్లెన్ కోబెన్ నవల్స్ బేస్ చేసిన నెట్ఫ్లిక్స్ సిరీస్ అంటే మనకి ముందుగా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఫూల్స్ మీ వన్స్, స్టే క్లోజ్, మిస్సింగ్ యూ లాగా మిస్టరీ అండ్ ట్విస్ట్ మీద నడిచే స్టోరీస్కి ఫ్యాన్స్ ఉన్నారు. ఐ విల్ ఫైండ్ యూ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది, కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేయకుండా ఉండలేం. కానీ సిరీస్ స్ట్రెంగ్త్ అయిన ట్విస్ట్ కొన్ని ప్లేసెస్లో వీక్నెస్గా కూడా మారిపోయాయి. అండ్ ఇంకా సిరీస్ ఒక స్టోరీ లైన్ ఏంటంటే, డేవిడ్ తన సన్ మాథ్యూ మర్డర్ కేసులో లైఫ్ ఇంప్రెస్మెంట్ అనుభవిస్తూ ఉంటాడు. కానీ డేవిడ్ మాత్రం తన ఇన్నోసెంట్ అని చెప్తూనే ఉంటాడు. ఒకరోజు తన ఎక్స్ సిస్టర్ ఇన్ లా రాచెల్ దగ్గర నుంచి ఒక షాకింగ్ ఎవిడెన్స్ వస్తుంది. ఆ ఎవిడెన్స్ ప్రకారం మాథ్యూ బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు డేవిడ్ జైలు నుంచి బయటికి వచ్చి తన కొడుకుని కనుక్కోవడం కోసం జర్నీ స్టార్ట్ చేస్తాడు. కానీ ఈ సర్చ్ వెనక పెద్ద కాన్స్పిరసీ, బిట్రేయల్స్ మరియు డార్క్ సీక్రెట్స్ ఉంటాయి. అసలు మాథ్యూకి ఏం జరిగింది, డేవిడ్ ఇన్నోసెంటా, ఎవరు నిజమైన విలన్ అనే క్వశ్చన్స్ మీద సిరీస్ మొత్తం రన్ అవుతుంది. అండ్ ఇంక ఎపిసోడ్ వైజ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఎపిసోడ్ సిరీస్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. స్టోరీని డైరెక్ట్గా మెయిన్ కాన్ఫ్లిక్ట్లోకి తీసుకెళ్లారు. ఎమోషనల్ యాంగిల్ కూడా బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎండింగ్లో వచ్చే రెవల్యూషన్ నెక్స్ట్ ఎపిసోడ్ని ఇమ్మీడియట్గా చూడాలి అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంక ఎపిసోడ్ 2 and 3 అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్లో ఆల్మోస్ట్ బ్రేక్ లేకుండా స్టోరీ ముందుకు వెళ్తుంది. పోలీస్ చేస్, ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్, ఫ్లాష్ బ్యాక్స్, సైడ్ క్యారెక్టర్ స్టోరీస్ అన్నీ కలిసి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సీన్స్ ఓవర్ డ్రామాటిక్గా ఉన్న ఓవరాల్గా ఇంట్రెస్ట్ మెయింటైన్ చేశాయి. ఎపిసోడ్ 4 నుంచి యాక్చువల్ మిస్టరీ క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్స్లో ర్యాండమ్గా అనిపించిన థ్రెడ్స్ ఇక్కడ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటుంది అండ్ ఆడియన్స్కి బ్రీత్ తీసుకోవడానికి కూడా స్పేస్ ఉండదు. అండ్ ఇంకా ఎపిసోడ్స్ 5 and 6 అయితే సిరీస్కి స్ట్రాంగెస్ట్ పోర్షన్. పర్సనలీ సిరీస్లో బెస్ట్ ఎపిసోడ్స్ అంటే 5 and 6. మేజర్ రెవల్యూషన్స్ ఇక్కడ ఉంటాయి. సస్పెన్స్ లెవెల్ పీక్కి వెళ్ళిపోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఇక్కడ బాగా వర్క్ అవుతాయి. సైడ్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక ఎపిసోడ్ 7 అయితే ట్విస్ట్ స్ట్రామ్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ ప్రతి 10 minutesకి ఒక ట్విస్ట్ వస్తుంది. కొన్ని ట్విస్ట్ అయితే షాకింగ్గా అనిపిస్తాయి. కొన్ని ప్లేసెస్లో ట్విస్ట్ కోసమే ట్విస్ట్ అనిపిస్తుంది. లాజిక్ కన్నా ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అండ్ ఇంక ఎపిసోడ్ 8 అయితే సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఇస్తుంది. ఫైనల్ ఎపిసోడ్లో మేజర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి. ఎండింగ్ ఎమోషనల్ టచ్తో క్లోజ్ అవుతుంది. కంప్లీట్గా మాస్టర్ పీస్ క్లైమాక్స్ అని చెప్పలేం, కానీ మిస్టరీ లవర్స్కి సాటిస్ఫైయింగ్ కంక్లూజన్ ఇస్తుంది. సిరీస్ ఫస్ట్ 4 episodes స్ట్రాంగెస్ట్ పార్ట్. హుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫాస్ట్ స్క్రీన్ ప్లే వల్ల ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్లాష్ బ్యాక్స్ అండ్ ప్రజెంట్ టైమ్ లైన్ మిక్స్ చేసిన నరేషన్ ఎంగేజింగ్గా ఉంటుంది. క్లిఫ్ హ్యాంగర్స్ అయితే ప్రతి ఎపిసోడ్కి సూపర్గా వర్క్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో సస్పెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎపిసోడ్ 5 and 6 అయితే సిరీస్కి హైలైట్. కానీ ఫైనల్ ఎపిసోడ్స్లో ట్విస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని సీన్స్ సినిమాటిక్గా అనిపిస్తాయి. కొన్ని డెసిషన్స్ రియలిస్టిక్గా అనిపించవు. స్టిల్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ మాత్రం మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ శామ్ వర్తింగ్టన్ సిరీస్కి బ్యాక్ బోన్. ఒక హెల్ప్లెస్ ఫాదర్గా ఎమోషనల్ సీన్స్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్లో కూడా కన్విన్సింగ్గా కనిపిస్తాడు. అండ్ ఇంకా బ్రిట్లో రేచల్ క్యారెక్టర్లో చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ యాంగిల్ని ఇంట్రెస్టింగ్గా క్యారీ చేసింది. పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉంది. అండ్ ఇంకా మిలో స్క్రీన్ టైం తక్కువ ఉన్న ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ప్రెజెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగా వర్క్ అయ్యాయి. అండ్ ఇంకా ఈ సిరీస్లో అన్ని రోల్స్ కన్నా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇతనే. అండ్ ఇంకా రిమైనింగ్ సపోర్టింగ్ క్యాస్ట్ క్లాసీ బ్రౌన్, జొనాథన్ టక్కర్, అలాగే రిమైనింగ్ క్యాస్ట్ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అండ్ ఇంకా డైరెక్టర్ రాబర్ట్ హల్ డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫాస్ట్ పేసింగ్ మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. 8 episodes ఎక్కడా స్లో అనిపించకుండా చేశారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే హార్ట్ టచింగ్గా ఉంటాయి. స్క్రీన్ ప్లే సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ అండ్ మైనస్ రెండూ కూడా స్క్రీన్ ప్లేనే. ప్లస్ ఏంటంటే ఆడియన్స్ని బింజ్ వాచ్ మోడ్లో పెట్టేస్తుంది. మైనస్ ఏంటంటే కొన్ని కోయిన్సిడెన్సెస్ మరియు ఓవర్ ట్విస్ట్ లాజికల్గా అనిపించవు, కానీ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి. మూడ్ని బాగా సెట్ చేసింది. చేస్ సీక్వెన్సెస్ అండ్ ఎమోషనల్ సీన్స్లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంక ఈ సిరీస్కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్ ప్రిమైస్,
ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, ఎపిసోడ్ ఎండింగ్ క్లిఫ్ హ్యాంగర్స్, శామ్ వర్తింగ్టన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఎపిసోడ్ 5 అండ్ 6 అయితే గూస్ బంప్స్ అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే ఆ ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే. అండ్ ఇంకా మైనస్ పాయింట్స్ ఏంటంటే ఓవర్లోడెడ్ ట్విస్ట్, లాజిక్ ఇష్యూస్, సైడ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ లిమిటెడ్గా ఉండడం. అండ్ ఇంక ఈ సిరీస్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే వైలెన్స్, మర్డర్ థీమ్స్ మరియు మెచ్యూర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. సో ఇది ఓన్లీ 18+కి మాత్రమే. అండ్ ఈ సిరీస్ని ఎవరికి రికమెండ్ చేయొచ్చు అంటే మిస్టరీ థ్రిల్లర్ లవర్స్కి, హార్లెన్ కోబెన్ ఫ్యాన్స్కి, బింజ్ వాచ్ ఆడియన్స్కి, ట్విస్ట్ బేస్డ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి మస్ట్ వాచ్. ఓవరాల్గా ఐ విల్ ఫైండ్ యూ ఎ పర్ఫెక్ట్ థ్రిల్లర్. చాలా ఎంగేజింగ్గా ఉండే బింజ్ వర్తీ మిస్టరీ సిరీస్. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా వర్క్ అయింది. ఎపిసోడ్ 5 అండ్ 6 అయితే ఓవరాల్గా సిరీస్కి హైలైట్. శామ్ వర్కింగ్టన్ పర్ఫార్మెన్స్ అండ్ కంటిన్యూస్ సస్పెన్స్ ఆడియన్స్ని స్క్రీన్ మీద హోల్డ్ చేస్తాయి. కానీ ఎక్సెసివ్ ట్విస్ట్ అండ్ కొన్ని ఇల్లాజికల్ మూమెంట్స్ వల్ల మాస్టర్ పీస్ లెవెల్కి వెళ్ళలేకపోయింది. ఇదొక గ్రిప్పింగ్ అండ్ అడిక్టివ్ థ్రిల్లర్. బలమైన పర్ఫార్మెన్సెస్, ఎక్సలెంట్ పేసింగ్ మరియు ఎంగేజ్ చేసే థ్రిల్లింగ్ మూమెంట్స్తో ఈ సిరీస్ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. కానీ కొన్ని చోట్ల ఎక్కువ ట్విస్ట్ ఉండడం వల్ల హార్లెన్ కోబెన్ అడాప్షన్స్లో బెస్ట్ సిరీస్ అనే రేంజ్లోకి వెళ్ళలేకపోయింది. మరి బింజ్ వాచ్ అండ్ మిస్టరీ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. థ్రిల్లర్ అండ్ మిస్టరీ లవర్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సిరీస్ చూశాక మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.